తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టుకనే ఒక చరిత్ర. కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ అనే పార్టీని స్థాపించిన నాటి సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కేంద్రంలో ఆనాడు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ అధికారంలో ఉన్నది. ఇంకోవైపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇంకోవైపు ఉన్నది. అట్లాంటి పరిస్థితుల్లో 47 ఏళ్ల వయసు ఆనాడు కేసీఆర్ గారికి ఈ పార్టీని స్థాపించినాడు. 47 ఏళ్ల వయస్సు అంటే సర్వసాధారణంగా ఒక రాజకీయ నాయకుడికి అక్కడనే ఉజ్వలమైన ఒక కెరియర్ ప్రారంభమైనట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అప్పటికే రాష్ట్ర స్థాయిలో మంత్రిగా వారు పనిచేస్తూ ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆ సమయంలో మరి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం అంటే ఒకవైపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు రాష్ట్రాన్ని ఏలుతున్న తెలుగుదేశం పార్టీ, మరొక వైపు దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతా పార్టీ. తెలంగాణ ఉద్యమం పట్ల ఆనాడు కొంతమంది బుద్ధిజీవుల్లో, మేధావుల్లో మన జిల్లాకే సంబంధించిన పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి మహానుభావుల్లో ఉండే అంకిత భావంతో కూడిన ఒక పట్టుదల తప్ప సామాన్య ప్రజల్లో ఆనాడు ఆవేశం కానీ ఉద్వేగం కానీ పార్టీ పెట్టిన కొత్తలో లేని పరిస్థితి. ఆనాటి సందర్భంలో ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ మన నాయకుడు తెలంగాణ ప్రజలను ఆనాడు కోరింది ఒకటే, మీరు రాజకీయంగా నాకు బలం ఇవ్వండి, రాజకీయంగా తెలంగాణ ప్రజలను ఒక సంఘటిత శక్తిగా నేను మలుస్తాను, మీరు తప్పకుండా ఆశీర్వాదం ఇచ్చినట్టయితే కేంద్రం వస్తా అని చెప్పినారు. చెప్పినట్టే 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో చివరికి సావు నోట్లో కూడా తలబెట్టడానికి భయపడకుండా ఆనాడు ఆమరణ దీక్ష కూడా చేసి తెలంగాణను సాధించుకొని వచ్చిన ధీరోదాత్తుడైన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు